నమస్తే అండి అందరికీ. ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి జేఎల్ హిందీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రైమరీకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అబ్జెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది మన అభ్యర్థులు. దీంట్లో మరి ఎన్ని ప్రశ్నలు కలుస్తాయి అనేటువంటి దానిపైన కొంత మన దగ్గర ఉన్నటువంటి బుక్స్లో సమాచారాన్ని గ్యాదర్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా మీరు పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి. సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వారు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రము లో నాకు కనిపించినటువంటి మొట్టమొదటి అంటే 100కి 100% కలిసేటువంటి అవకాశం ఉండే ప్రశ్నలను మొదట మనం చెప్పుకుంటున్నాం. అవి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. మన మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటిది. ముఖ్యంగా ఇందులో 100కి 100 అంటే 100కి 100% మనకి కలిసే అవకాశం ఉండేటువంటి ప్రశ్నలు మాత్రమే ఎన్ని ఉన్నాయి నా దృష్టిలో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 61 అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఐడి అనేటువంటిది ప్రామాణికం, కానీ మీరు ఒకసారి క్వశ్చన్ కూడా ఇది చూసుకోండి. సో ఇందులో కడీ బోలీకి విశేషతాయే నహీ హే అని అడగడం జరిగింది. कड़ी बोली आकारांत प्रदान नहीं है, कड़ी बोली में द्वित्व व्यंजनों का प्रयोग प्रचुरता से होता है అనేటువంటి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కడి బోలికి విశేషతాయే నహీ హే అంటే మనకు కడి బోలి విశేషతాయే తెలవాలి. అందులో మనకు ఇక్కడనే చూడండి, కడి బోలికి విశేషతాయే ప్రామాణిక పుస్తకం అండి, ఇది ప్రతియోగిత సాహిత్య పుస్తకము. ఇది వచ్చేసి మన హిందీ భాషా సాహిత్యక ఇతిహాస్ అనేటువంటిది బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే చూడండి, కడి బోలి భాషలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ శబ్దొంక ఆకారాంత హోనా ప్రధాన ప్రవృత్తి అండి, అంటే మెయిన్గా ఉండేటువంటిది. అదేవిధంగా ద్విత్వీకరణ అంటాము, దీన్ని ద్విత్వ వ్యంజనొంక ప్రయోగం అంటాము. అంటే వర్డ్స్లో ఇట్లా మనకు ద్విత్వాక్షరాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఇవి రెండు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఏంటిది? ఆకారాంత ప్రధాన హే, అదేవిధంగా ద్విత్వ వ్యంజనంక ప్రయోగ ప్రచుర మాత్రసే హోతా హే. ఇంకొకటి మూడోది అనేటువంటి యా లగాయా జాతా హే అంటే నిశ్చయార్థక భూతకాలమే యా లగాయా జాతా హే అనేటువంటి 3 స్టేట్మెంట్స్లో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 1వ దానికి ఇవ్వడం జరిగింది. ఏంటిది? కేవలం 2 మరియు 3 అనేటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే విశేషతాయే నహీ హే అంటే తప్పు అని చెప్పడం జరిగింది. ఎట్లా తప్పు అవుతుంది? కాదు కదా, ఎందుకంటే కడి బోలీలో ద్విత్వ వ్యంజనొంక ప్రయోగం అనేది చాలా ప్రధాన ప్రవృత్తి అన్నమాట. హోతా హే అన్నాడు. సో కాబట్టి ఇది కంపల్సరీగా ఏమవుతుంది? విశేషత అవుతుంది. అంటే విశేషత కానిది మనం కనుక్కోమని చెప్పి ప్రశ్న అడిగి మనకేం చేశాడు? విశేషత కానిది అని అడిగి ఏమిచ్చాడు? అయిన దాన్ని ఇక్కడ మనం అంటే ఫస్ట్ది థర్డ్ వదిలేయండి. సో ఆకారాంత ప్రధాన నహీ అనేది ఒకటి, తర్వాత రెండవది ఏంటిది? ద్విత్వ వ్యంజనొంక ప్రయోగం అనేటువంటిది ఒకటి. సో ఈ రెండిట్లో ఇదైతే ఖచ్చితంగా మనకు కొంచెం ఇక్కడ ప్రధాన నహీ హే అనేటువంటిది మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా ఇది ఒకటైతే క్లియర్గా మనకు తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ 2 ఉండేటువంటి ఆప్షన్ ఏది కూడా కరెక్ట్ అయ్యడానికి అవకాశం లేదు. ఎందుకు? విశేషతాయే నహీ హే అన్నాడు, కానీ ఈ రెండవది ద్విత్వ వ్యంజనొంక ప్రయోగం అనేది హే. మనం ఇక్కడ నహి అడిగి హే ఉండదు కదా. సో 2 ఉండేటువంటి ఆప్షన్ ఏది కూడా మనకి ఇక్కడ లాజిక్గా ఆలోచించి దీన్ని మనం తీసేద్దాం. తర్వాత ఇక్కడ కూడా 2 ఉంది, ఇది కూడా ఏంటిది? తీసేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ 2 ఉంది, ఆప్షన్ 2 ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. మరి అయ్యే అవకాశం ఉన్నటువంటిది ఏంటిదయ్యా అంటే మనకి కేవల్ 1 और 3 కేవల్ 1 మరియు 3 అనేటువంటిది ఏంటిది? విశేషత కాదు, నహీ హే అనేటువంటిది రైట్ రావాలి. కాకపోతే ఇక్కడ 2 ఉన్నటువంటి ఆప్షన్లు కూడా ఇవి మిస్టేక్, కాబట్టి దీనికి 100% కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ముఖ్యంగా ఒకటి ఆలోచించినట్లయితే కడి బోలి ఆకారాంత ప్రధాన నహీ హే అన్నాడు. సో దీన్ని తీసేయండి, నహీని తీసేయండి. ఇప్పుడు నహీని తీసేస్తే ఏమవుతుంది? కడి బోలి ఆకారాంత ప్రధాన హే అన్నాం అనుకోండి, అదేమవుతుంది? కడి బోలికి
విశేషత అవుతుంది, కానీ కడిబోలికి విశేషత కాదు అని అడిగిండంటే అందుకోసమే ఇక్కడ చూడండి వర్డ్స్ తోటి మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసినటువంటి అంశం ఏంటిదంటే ఒకటవది అదేవిధంగా మూడవది మాత్రమే ఈ యొక్క విశేషత కాదు, మరి రెండవది మాత్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ కానిది అడిగిండు కాబట్టి ఇక్కడ 100% ఈ ఆప్షన్ను చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, చేయాలి. 2 మార్క్స్ యాడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న 100%. సో మీరు కూడా ఒకసారి దీన్ని గమనించండి. దీంట్లో ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే కామెంట్ కూడా చేయవచ్చు. సో తర్వాత వచ్చేసి మళ్ళీ రెండవ ప్రశ్న అండి, 116 నా ఎగ్జామ్ పేపర్లో. సో మీకు ఏది ఉందో తెలియదు, ఇది క్లియర్గా మనము 100% ఇది అయ్యే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది. ఎట్లా 2 మార్క్స్ దీనికి యాడ్ అవుతాయి. ఎలా అంటే టోటల్ ఆప్షన్స్ కొంచెము, ఎందుకంటే ప్రతి ఒక్క కోడ్ ఉంటుందండి మేడం, ప్రతి ఒక్కరికి సేమ్ ఆప్షన్స్ ఇవ్వరు. క్వశ్చన్ ఒకటే ఉన్నప్పటికీ కూడా ఈ ఆప్షన్స్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఒకరి పేపర్లో ఏమో 4వ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, 2వ ఆప్షన్ వచ్చేసి 3వ ఆప్షన్ ఇట్లా చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. ఆ ఉద్దేశంగానే ఇక్కడ ఏం చేశాడు అంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ను చేంజ్ చేశాడు. కానీ ఈ ఆప్షన్స్లో కొంత స్పష్టత అనేది కాదు, 100% స్పష్టత లేదు, ఇక్కడ 100% స్పష్టత లేదు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్దే ఇచ్చాడు ఏక్ ఔర్ దోనో అన్నాడు. సో అపభ్రంశకి విశేషత హే అన్నాడు. ఏంటిది ఏక్ అనేది ఏంటిది, ఎక్కడుంది స్టేట్మెంటు లేదు, రెండవ స్టేట్మెంటు లేదు. అంటే 1 మరియు 2వ స్టేట్మెంట్స్ ఉంటే మనం క్లారిటీగా చేసుకోవచ్చు, అంటే అర్థం చేసుకొని రాయొచ్చు. ఒకవేళ ఈ 4వ ఆప్షన్ 1వ ప్లేస్లో ఉన్నదనుకోండి, లేకపోతే ఇక్కడ ఈ 2వ ఆప్షన్ ఈ 4వ ఆప్షన్ వచ్చి 1వ ప్లేస్లో ఉండి ఈ ఆప్షన్ 3వ ప్లేస్లో ఉంటే మనకు అప్పుడు ఆ ఫస్ట్ది ఆప్షను మరియు 2వ ఆప్షన్ అనుకునే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికి ఇది మనకు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాబట్టి అంటే ఆప్షన్స్లో మిస్ప్లేస్ అయినాయి అన్నమాట. సో మిస్ప్లేస్ అంటే ఒకదానికి బదులుగా ఒకటి మిస్ ఆర్డర్లో తేడా వచ్చింది కాబట్టి సో దీనికి కూడా టీఎస్పీఎస్సీ మరి హిందీ కమిటీ వాళ్ళు ఆ గురువులు కలిపేటువంటి ఆస్కారం ఉందని నేను నమ్ముతున్నాను. ఇందులో పక్కా ఇది కలవాల్సిందే, దీనికి 2 మార్క్స్ వచ్చే అవకాశము ఉంది. ఆ ఎగ్జామినర్ ఆ ప్యానెల్ వాళ్ళు కంపల్సరిగా దీనికి మాత్రము అది మరియు మొదటిది మరియు రెండవది కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న 100%. మూడవది ప్రశ్న దీనికి ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఆప్షన్స్ తేడా కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనిపైన కూడా నాకు తెలిసి 95% పీపుల్ 95% మంది దీనికి మరి ఆబ్జెక్షన్ పెట్టే ఉన్నారు. సో ఇది కూడా 100% కలుస్తుందండి. ఎందుకు సార్, ఎట్లా సార్ అంటే మనకు రామచంద్ర శుక్లజీ గారి యొక్క బుక్లోనే క్లియర్గా సగుణధారాలో ఈ రామానంద్ గారి యొక్క గురించి వివరణాత్మకంగా రాయడం జరిగింది. ఇది రాంభక్తి అంటే రామానంద్ సగుణ్ భక్తి ధారాకి కవి ఆ ధారకు సంబంధించినటువంటి వ్యక్తే కానీ మరి నిర్గుణ ధారకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. భక్తి ధార సగుణ్ భక్తి ధార అనే ఈయన రాముని యొక్క భక్తుడు కాబట్టి సో మనం 100% ఈ ప్రశ్నను కూడా 100% ఈ ప్రశ్నను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చును. సో కాబట్టి ఫ్రెండ్స్ దీనికి కూడా 2 మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అవుతాయి. దీని యొక్క ప్రూఫ్ ఒకసారి చూసినట్లయితే మనకు రామచంద్ర శుక్లజీ గారి యొక్క బుక్ క్లియర్ చూడండి. ప్రకరణ 4 సగుణధార రామ్ భక్తి శాఖ. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ కొంచెం ఈ ఫోటో కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది పేజ్ నెంబర్ 111 నుంచి 112 దాంట్లో ఉంటాడు, 113 మొత్తం ఆయన గురించే ఉన్నదండి. ప్రకరణ 4 ప్రకరణ 4 మీరు కావాలంటే కూడా చదువుకోవచ్చు. సో ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటైనా సో ఇక్కడ ఈ కీ మాత్రము కొంచెము ఇన్కరెక్ట్గానే ఉన్నది. ఇన్కరెక్ట్ కాదు, కొంచెం కాదు, 100% ఇన్కరెక్ట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎన్నో ప్రశ్న, ఇది 3వ ప్రశ్న. 100కి 100% 100% మనకు మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంది.
2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఒకటవది మరియు రెండవది, అదేవిధంగా మూడవ ఆప్షన్, ఈ 3 కూడా కరెక్టు. కాబట్టి ఒకటవ ఆప్షన్ కాకుండా రెండవ ఆప్షన్ చేంజ్ అయితే ఈ ఆప్షన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మరి 2 మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇది మూడవ ప్రశ్న ఖచ్చితంగా యాడ్ అయ్యడానికి అవకాశం ఉండేటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ ఆప్షన్ ఆర్డర్ అనేటువంటిది ఎవరికైతే ఉన్నదో, ఈ ఆప్షన్స్ యొక్క ఆర్డర్ ఇట్లా మిస్ప్లేస్గా అయి ఉన్నదో వాళ్ళకి మాత్రమే కలుస్తుందండి. ఇది క్వశ్చన్ అందరికీ కలపరు, అందరికీ యాడ్ చేసేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కొంతమందికి ఆర్డర్ కరెక్ట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే 116 ఉన్నది. ఈ 116వ సంఖ్య నా పేపర్లో ఉన్నది, కానీ మరి ఈ 116వ సంఖ్య ఈ ప్రశ్న మాత్రము అందరికీ ఒకే విధంగా ఉండదు. ఎవరికైతే ఈ ఆర్డర్ మిస్ప్లేస్ అయిందో, ఈ యొక్క ఆర్డర్ కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరిగిందో వారికి మాత్రమే యాడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉండాలి. ఇది కూడా మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా 2 మరియు 3వ ప్రశ్న కూడా మనకు కలిసేటువంటి అవకాశం ఉంది 100%. తర్వాత సూర్యకాంత్ త్రిపాఠి నిరాల గారి యొక్క ఈ యొక్క ప్రశ్నకు కూడా మనకి ఇక్కడ స్కోప్ ఉంది, 100% వచ్చేటువంటి ఆస్కారం ఉందని. ఎందుకంటే ఇందులో మొట్టమొదటిది ఏమని అడిగాడు, కథన్ సహీ నహీ హే యా హై అనేటువంటిది, కథన్ సహీ నహీ హే యా హై. చూడండి, ఇక్కడ కొంచెము క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే సహీ నహీ హే అని ఇచ్చి ఆబ్లిక్ ఇచ్చేసి ఏం చేశాడు, హే అని పెట్టేశాడు. అంటే సహీ నహీ హే అనుకోవాలా, సహీ నహీ హే అనుకోవాలా, సహీ హే అనుకోవాలా, ఒకటి కన్ఫ్యూజ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఇలా క్వశ్చన్ అనేటువంటిది యాక్చువల్లీ సందిగ్ధమయంలో, అంటే కొంచెం డౌట్ఫుల్గా అడిగేటువంటి వీలు ఉండద్దు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇలాంటి ఆబ్లిక్లు పెట్టుకోవడం, కొందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమనుకోవడానికి ఆస్కారం ఉందంటే సహీ నహీ హే యా హే అని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక నువ్వు ఆబ్లిక్ ఇట్లా పెట్టినావా, నువ్వు అట్లా పెట్టినావా, ఒక 1 మినిట్ టైం దొరుకుతుందండి మనకు మినిమం. ఈ 1 మినిట్లో ఆబ్లిక్ ఇట్లా ఉండాలి కదా, ఇట్లున్నది, ఈ రెండింటికే కరెక్ట్ కదా, ఇది మొత్తానికి అట్లా కాదు, పర్ఫెక్ట్గా సహీ నహీ హే. నీకు ఏం బాధ వచ్చింది ఇక్కడ, ఈ హ్యాయ్కి చుక్క పెట్టకపోవడం, ఈ హ్యాయ్కి చుక్క పెట్టడం, ఏమొచ్చింది, ఏం తలకాయ నొప్పి? ఇది మనకు క్లియర్గా మనకు ఉండేది క్లియర్ ప్రశ్న అనేటువంటిది కరెక్ట్గా ఒక స్పష్టత ఉండాలి. మనకు స్పష్టత ఉన్నప్పుడే ఆ యొక్క క్వశ్చన్ను అర్థం. చూడండి, ఇక కౌన్ సా కథన్ హే, కౌన్ సే కథన్ హే, కౌన్ సే కథన్ హే, కౌన్ సా కథన్ హే. ఇంత గ్రామటికల్ మిస్టేక్గా మనకేంటిది, ఇంత ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, అసలే టైం సరిపోదు మనకి. ఒక క్వశ్చను స్టేట్మెంట్లను అర్థం చేసుకొని ఇది నిజంగా ఉన్నదా లేదా అని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. దాంట్లో ఈ ప్రశ్న చూడండి, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలకే సంబంధమే కౌన్ సా కథన్ సహీ హే అంటే అయిపోతుంది, సహీ నహీ హే అంటే అయిపోతుంది. మళ్ళీ దానికి ఆబ్లిక్ పెట్టి హై పెట్టుడు, కౌన్ సే కథను, కౌన్ సా కథను, ఇవన్నీ గ్రామటికల్ మిస్టేక్ మిమ్మల్ని అడుగుతారా? సరే, దీంట్లో ఒకటి స్త్రీలింగం ఉండొచ్చు, ఏదో పురుషలింగం ఉండొచ్చు, అంటే జెండర్ ప్రకారం ఉండవు, ఎవరు అడగరు కదా. మనకు స్పష్టంగా అర్థమైతే చాలు. నువ్వు గ్రామర్ కోసం మనం ఎంతో కష్టపడితే అక్కడ మొత్తం కూడా సందిగ్ధానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చూడండి, కథన్ సహీ నహీ హే యా సహీ హే అని అట్లా కూడా అనుకునే ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా స్పష్టత లేకుండా ఇది కొంచెం అనిపించింది. కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం అది కాకుండా ఏంటిది అంటే, మొదటి స్టేట్మెంటు అంటే ఫస్ట్ స్టేట్మెంటు, రెండవ స్టేట్మెంట్ అయినటువంటి 2లో వందనా గీత అన్నాడు. వందనా గీత అనేటువంటిది మనకు గీతికలో కనబడతాయి, పరిమళలో ఉండవు. ఏంటిది, వీణ, వాదిని, వరది అనేటువంటి ఇట్లాంటి కొన్ని గీతాలు, నిరాలజీ గారి యొక్క గీతాలు మరి మనకు గీతికలో 101 గీతం 101 సాంగ్స్ అనేటువంటిది, ఇలాంటి వందనకు సంబంధించిన గీతాలు అనేటువంటిది మరి ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఆధునిక కాలంలో హిందీ సాహిత్యక ఇతిహాసంలో మరి క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ మనకు కొంత బుక్కులో దొరకాలంటే కష్టమే, అందుకోసం చాలా బుక్కులు వెతకంగా ఇది దొరకడం జరిగింది.
ఈ యొక్క చూడండి ఇక్కడ రెండో ఇక్కడ అండర్లైన్ చేసిన गीतों की दृष्टि से विविध प्रयोग कर गीतिका को सजाकर हिंदी साहित्य के भंडार की समृद्धि की है। वरदे वीणा वादिनी वरदे భారతీ జై విజయ్ కరే ఇలాంటి ఈ అన్నీ కూడా గీతికలో సంగ్రహించడం జరిగింది. ఎన్ని సుమారుగా అంటే సుమారుగా 101 101 ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది 101 గీతం కా సంగ్రహ 101 గీతం కా సంగ్రహ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా ఇది మరి మనకు కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మరి పరిమళలో అక్కడ పరిమళలో ఈ గీతికలు ఉన్నాయి. మరి పరిమళలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పరిమళలో వచ్చేసి మనకు ఇక్కడ చూడండి పరిమళలో 3 ఖండ్ ఉంటాయి, మూడు ఖండాలు ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈ పరిమళకు వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి కలిసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్గా నేను తీసుకోవడం జరిగింది. ఇవే 4 ప్రశ్నలు కంపల్సరిగా ఇంకా ఉన్నాయండి. కానీ వాటిలో కొంత 50-50% అంటే ఎగ్జామినర్ ఎట్లా అనుకుంటే అట్లా మోల్డ్ చేసుకునే విధంగా ఉన్నవి. వాటిని కూడా నేను డిస్కషన్ చేసి పెడతాను. ప్రస్తుతానికైతే నాకు పక్కాగా అనిపించినవి 100% కలిసే అవకాశం ఉండేటువంటి ప్రశ్నలను మాత్రమే వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా ఇలాంటి వీడియోస్ హిందీ వాళ్ళకి మనకి ఒక అంటే నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఏదైనా విషయం నాకు తెలిసినా కూడా మీకు చెప్పడానికి. సో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇవ్వవచ్చు అంటే ఎలాంటి భయం లేకుండా. సో థ్యాంక్ యూ అండి. అందరికీ మంచి స్కోర్ రావాలి, కష్టపడ్డ వాళ్ళందరికీ జాబ్స్ రావాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.